అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతానేని స్టూడియో. ఇవాళ ఫస్ట్ మనం చూసే శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ శారీస్. ఈ టైప్ ఏదైతే గంగా జమున ఇప్పుడు నేను ప్రస్తుతం చూపిస్తున్నానో ఇది వేరే టెక్స్టైల్ ఇదివరకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నిన్న కాక మొన్న కూడా కొన్ని వచ్చినాయి, కానీ అది కొంచెం తక్కువ బడ్జెట్లో. అందులో కూడా ఏం అప్డేట్ అయినా ఇస్తాను. సో ఈ ప్రస్తుతం కలర్లో మధ్యలో క్రీమ్ వస్తుంది, సెల్ఫ్ జరీ లైన్ సిల్వర్లో ఉంటాయి, మనకి మోటివ్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇట్ సైడ్ బర్ంట్ ఆరెంజ్ కలర్, అబౌవ్ సైడ్ రాణి పింక్, దానిపైన కూడా బ్యూటిఫుల్ మోటివ్స్ అండ్ జరీ వీవ్. ఇది ఉల్టా సైడ్, ఎక్కడ పట్టుకోవడం గుచ్చుకోవడం ఏమి ఉండదు. ఫస్ట్ టైం సాఫ్ట్ పాలిష్కి ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. మంచిగా మల్టీ కలర్ వచ్చిన మనకి రిచ్ పళ్ళు వస్తుంది. ఫాల్ సూపర్గా ఉండి ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేసేలాగా బాగా ఉంటుంది, మంచిగా డీసెంట్గా బాగుంటాయి. సో ఇట్లా కట్టుకున్నప్పుడు కూడా హైట్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా కనిపిస్తుంది. హైట్ లేకున్నా మీరు లోపలికి టక్ చేసినాక కూడా కనిపిస్తుంది. బట్ పింక్, ఆ తర్వాత బర్ంట్ ఆరెంజ్ కాంబినేషన్, మధ్యలో క్రీమ్. 2850లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఎక్కువ ట్రాన్స్పరెంట్ అయితే లేదు, నేను హ్యాండిల్ చేసేంతనే ఉన్నాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్, టూ సైడ్స్ మనకి ఈక్వల్గా పర్పుల్ వచ్చింది, మధ్యలో క్రీమ్. సో ఇట్లా అన్నప్పుడు తెలుస్తుందా, మంచిగా ఫాల్ సూపర్గా పడుతూ మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటూ న్యూ అరైవల్స్. దీంట్లో ఎక్స్ట్రా మనకు వచ్చింది పళ్ళు పాటలో ఈ పింక్ కలర్ యాడెడ్, చిన్న పోల్కాస్, చాలా చిన్న పోల్కాస్ ఉన్న సాఫ్ట్ క్రేప్ సిల్క్ మనకి బ్లౌజ్ వచ్చింది. ఈ శారీలో నేను ఒకసారి హైట్ ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు, ఆ తర్వాత హైట్ చూపిస్తున్నా. 5'8" వాళ్ళకు కూడా బిందాస్ వస్తుంది, ఏం టెన్షన్ లేదు, చాలా హైట్ ఉంది శారీ. ఓకే, నెక్స్ట్ కలర్ కాంబినేషన్లో కొంచెం ఈ లెంత్ పైన సైడ్ కింద సైడ్ వచ్చిన లెంత్ తక్కువ వచ్చింది, వెరాజ్ మధ్యలో వచ్చిన పార్ట్ అంతా కూడా మనకి ఎక్కువ ఉంది. సో టర్మరిక్ ఎల్లో అనేది చాలా ఎక్కువ వచ్చేసి, ఆ తర్వాత కొంచెం టెంపుల్ బార్డర్ స్టైల్లో కింద సైడ్ పింక్ అండ్ అబోవ్ సైడ్ బ్లాక్. సో బ్లాక్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్, రిచ్ పళ్ళు విత్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ డార్క్ రాణి పింక్, కంప్లీట్ కాంట్రాస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇట్లా బ్లౌజ్ వచ్చింది. సో ఇవి అన్ని మల్టీ కలర్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి మీరు. అంటిల్ అండ్ అన్లెస్ డ్యామేజ్ ఉంటే కానీ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ లేదు. పర్చేస్ చేసే ముందే అడగండి, ఏ క్వైరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా పర్చేస్ చేసే ముందే అడగండి. మధ్యలో బ్రైట్ రెడ్, ఎడ్జ్కి వచ్చేసి బాటిల్ గ్రీన్, ఇక్కడ టర్మరిక్ ఎల్లో, తర్వాత పళ్ళులో కూడా మంచిగా టర్మరిక్ ఎల్లో హైలైట్ అయ్యింది, చిన్న పోల్కాస్ వచ్చిన బాటిల్ గ్రీన్. ఇది మనకి దీనికి బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చింది. నేను కట్టుకున్న దాంట్లో మాత్రం పింకే వచ్చింది, అందుకే నేను పింక్ పేరప్ చేసి చూపిస్తున్న ఎట్లుందని. నెక్స్ట్ అబౌవ్ సైడ్ రెడ్, ఇది మళ్ళీ ఈక్వల్కి వచ్చినాయి, అంటే అటు ఇటు వచ్చినది ఈక్వల్, మధ్యలో కొంచెం తక్కువ. క్రీమ్కి టర్మరిక్ ఎల్లో, ఇట్ సైడ్ రెడ్, టర్మరిక్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్, ఆ తర్వాత రెడ్, వైబ్రెంట్ రెడ్ విత్ చిన్న పోల్కాస్ ఉన్నది. ఇది మనకి బ్లౌజ్ వచ్చింది. దీంట్లో లాస్ట్ కదా, దీంట్లో లాస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇవి కంప్లీట్ ట్రెండింగ్ శారీస్. ఇన్ కేస్ మీరు బయట ఎక్కడ పర్చేస్ చేయకపోతే కంపల్సరీ చూడండి, అండ్ ప్రైస్ కూడా చూడండి, మన దగ్గర రీజనబుల్ అనే ఉంది. మధ్యలో క్రీమ్, అట్ సైడ్ బాటిల్ గ్రీన్, ఇట్ సైడ్ పింక్. నాకు వీడియో చేసేటప్పుడు ఎన్ని సౌండ్లు రావాలి అన్ని సౌండ్లు వస్తున్నాయి. బాటిల్ గ్రీన్ పింక్, అది ఒకళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు, తాజ్మహల్ కడుతున్నారు అనుకుంటా, యుగాల తరబడి కడుతూనే ఉన్నాడు వాడు. కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ వీడియో ఆ సౌండ్ ఇప్పిస్తుంది. అదే ఒకసారి కనుక్కుంటా, నీ ప్రాబ్లం ఏంద్రా బాబు అని. ఇది పింక్ కాంబినేషన్ బ్లౌజ్. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి అబోవ్ సైడ్ ఆరెంజ్ వస్తుంది, మధ్యలో మెహందీ గ్రీన్ అండ్ కింద సైడ్ వచ్చేసి మనకి పర్పుల్ వస్తుంది. సో ఇట్లా ఉంది. నెక్స్ట్ పళ్ళులో కూడా బర్ంట్ ఆరెంజ్ అండ్ పర్పుల్ హైలైట్ అవుతుంది. బ్లౌజ్ చిన్న పోల్కాస్ వచ్చిన ఈ పర్పుల్, చాలా చిన్న పోల్కాస్ వచ్చిన బ్లౌజ్. ఇప్పుడు చూసే మనం బ్యూటిఫుల్ మష్రూ సిల్క్ వచ్చేసి చాలా సాఫ్ట్ టెక్స్చర్, ఎంత బటర్ సాఫ్ట్ అంటే అంత బటర్ సాఫ్ట్ ఉంది. ఒకసారి దగ్గర చూడండి మీకు తెలుస్తుంది. చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉండి, మనకి వెనకటికి వస్తుండే కదా పెద్ద పెద్ద మోటివ్స్ వచ్చిన పట్టు చీరలు ఉంటాయి కదా టిపికల్గా, ఆ టైప్ ఉందన్నమాట. చిన్నవి కాదు, కొంచెం మీడియం సైజ్ ఉన్న మోటివ్స్. ఎక్స్ట్రా మంచిగా వచ్చింది ఏంటంటే ఈ బర్డ్స్, ఈ రామచిలుక ఉన్న ప్లేస్లో కంప్లీట్ మనకి మీనాకరీ, ఇది బాగా ఎలివేట్ అయింది. రామా గ్రీన్ రావడం వల్ల ఇది బాగా ఎలివేట్ అయింది మోటివ్స్ అనేది. టూ సైడ్స్ ఈక్వల్గా అట్లనే వచ్చింది. ఇది ఉల్టా సైడ్, ఇది ఎక్కడ కూడా ఇట్లా పట్టడం అట్లా ఉండదు, చాలా సాఫ్ట్ టెక్స్చర్. పట్టు ఎలా యూజ్ చేస్తాం అలాగే యూజ్ చేసేంత టెక్స్చర్ ఉంది దీనికి. 4500లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. రిచ్ గ్రాండ్ పళ్ళు విత్ బ్యూటిఫుల్ టాజిల్స్, మల్టీ కలర్ టాజిల్స్ అండ్ టర్మరిక్ ఎల్లోది మనకి బ్లౌజ్. కంప్లీట్ కాంట్రాస్ట్, చాలా మంచి కాంబినేషన్, సాఫ్ట్ టెక్స్చర్, మెయిన్ లైట్ వెయిట్. ఒక్క నిమిషం మేడం, ఒకసారి హైట్ అయితే చూసేద్దామా. చూసేది హైట్ ఓకే, 5'8" ఉన్న వస్తుంది, 45 inches హైట్ ఉంది, ట్రాన్స్పరెంట్ లేదు. ఇది ఇందులో తెలుస్తుంది కదా, ఇంత లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్, అస్సలు బరువు అయితే లేదు. ఎవరైనా ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేస్తారు కానీ బరువు ఉన్నాయనుకుంటే అస్సలు లేదు.
క్రీమ్ కలర్కి మనకి రెడ్ వచ్చింది కాంబినేషన్. దీంట్లో కూడా అంతే, ఈ ప్యారెట్స్ బాగా హైలైట్ అవుతుంది. మీనాకారి వచ్చేసి మధ్యలో బూట మనకి డల్ ఫినిష్ ఆఫ్ గోల్డ్ వచ్చినాయి. పళ్ళు విత్ టాజల్స్ అండ్ రెడ్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్. దీంట్లో ఇంకొక కలర్ ఓన్లీ 3 కదా ఇందులో, హ్యాండ్ పిక్ ఓన్లీ 3 ఇందులో రావడమే 3. మెహందీ గ్రీన్, మెహందీ గ్రీన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఊరికే రెగ్యులర్ కలర్స్ వద్దు అనుకుంటే ఒకసారి మెహందీ గ్రీన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇట్లా పళ్ళు, ఇది బ్లౌజ్. జస్ట్ 2 days బ్యాక్ మనము సిమిలర్ శారీస్ అని చెప్పినాం కదా, బట్ ఎంత వేరియేషన్. ఇదేమో ఫాలింగ్, ఇది కాస్ట్లీ, అండ్ ఇది వచ్చేసి 1699 రూపీస్లో ఉన్న 3 కలర్స్ చూపిస్తారు. టర్మరిక్ ఎల్లోకి రస్ట్ ఆరెంజ్ వచ్చింది. జస్ట్ 2 days కిందదే, కావాల్సిన లింక్ ప్రొవైడ్ చేస్తా, అందుకే మళ్ళీ ఓపెన్ చేయట్లేదు. మట్కా సిల్క్ 1699. పర్పుల్కి ఈ ఆరెంజ్ కాంబినేషన్, ఆ తర్వాత మధ్యలో బాడీ ఆరెంజ్ విత్ పర్పుల్ కాంబినేషన్. సో బాగున్నాయి శారీస్. మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేదాకా స్క్రీన్ షాట్ పెట్టండి. ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో నాకు వాట్సాప్ నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది, ఆ నెంబర్కి పెట్టండి. ఇంకా ఏమైనా వివరాలు కనుక్కోవాలంటే ముందే కనుక్కోండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.